గొప్పతనాన్ని బట్టి దేవదేవునికి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. అలాగే కూడొచ్చిన మీ అందరూ కూడా ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాం. తమ్ముడు నీ పేరేంటి? నాగేష్. లాస్ట్ క్లాస్లో ఉన్నావు కదా. రాంబాబు కొత్త. రాంబాబు వెనకతలా? అవునా? మీలో ఎవరున్నారు? బలగం రావాలి. అదే ఎవరున్నారు? మనం లాస్ట్ టైం ఒక సందర్భాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేసాం. అపోస్తల కార్యములు, అలాగే మత్తయి సువార్త 27 అధ్యాయము 3 నుండి 10 వచనాలు, అలాగే అపోస్తల కార్యములు 1 అధ్యాయము 15 నుండి 20 వచనాలు మనం జ్ఞానాంశంగా తీసుకున్నాం. మరి 2 వాక్య భాగాలను చదివిన తర్వాత మనం ఏమని అర్థం చేసుకోవాలి? ఇస్కరియోతు యూదా చనిపోయిన తర్వాత పొలము కొన్నాడా, లేకపోతే పొలము కొని చనిపోయాడా? ఇది మన ధ్యానాంశం యాక్చువల్గా. అయితే దీన్ని ఆలోచించే ముందు ఏమని అన్నానంటే, పాత నిబంధనలో దీన్ని గురించిన సందర్భాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రవచనాలు ఎక్కడున్నాయి, వాటన్నింటినీ సమిష్టిగా మరి ఆలోచించాలి, కలిపి ఆలోచించాలని నేను చెప్పాను. పాత నిబంధనలో జకర్యా గ్రంథము 11 అధ్యాయము 11 నుండి 13 వచనాలు, అలాగే కీర్తన గ్రంథము 109, కీర్తన 7 నుండి 11 వచనాలు. ఇవన్నీ మనం కలిపి చదవగలిగితే ఈరోజు మనకు ప్రశ్నగా ఉన్న ఆ చిక్కుముడి అనేది విప్పబడుతుంది. వందనాలమ్మా. వచ్చారమ్మా కిరీట్ అందరూ వస్తున్నారా? ఎవరేం ఆలోచించారు? ఆనంద్ స్టార్ట్ చేస్తాను. ఆనంద్ తమ్ముడు చెప్పు. లేడా? ఉన్నాడు, లాస్ట్ ఇచ్చాడు, లేట్కి వచ్చాడు. మీరు చదివి రమ్మని చెప్పాను. మీరు చదువుతారు కదా, నేను చదవడం మానేసాక ఇప్పుడే తీసాను పేపర్. ఎందుకంటే మీరు చదివితేనే బాగుంటుంది ఆలోచించడానికి. నేనే చెప్పుకొని వెళ్ళిపోతే మళ్ళా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవుద్ది. నేను చెప్పడం, మీరు వినడం, వెళ్ళిపోవడం. ఈ తరగతి ఎందుకంటే మీరు ఆలోచించాలి, అందుకు ఈ తరగతి పెట్టినాం. కనుక ఏం ఆలోచించారు? క్వశ్చన్స్ ఏంటంటే, పొలము కొని చనిపోయాడా, చనిపోయిన తర్వాత పొలం కొనబడిందా? ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటి తమ్ముడు? రక్తభూమి. రక్తభూమి ఒకటా రెండా? తర్వాత ఇంకా దాంట్లో నిశ్చితంగా ఆలోచిస్తే రక్తభూమ, రక్త పొలమా? ఓకేనా? ఎవరి రక్తాన్ని బట్టి అది రక్తభూమి అనిపించుకుంటుంది. ఇంకేమైనా ఉన్నదా? యేసుక్రీస్తు వారిని వెండి నాణాలకు అమ్మేశాడు కదా, వెండి నాణాలకు అమ్మేశాడు.
వెండి నాణాలకు అమ్మేసినప్పుడు తనకి సరిపోతాయి. ఇంకా యేసుక్రీస్తు వారిని అమ్మేసిన తర్వాత యేసుక్రీస్తు వారితో పరిచయం ఉంటుందా? యేసుక్రీస్తు వారి పరిచయం ఉంటుందా? ఉండదు. ఇంకా ధనం ఉంటుందా? సంచి ఉంటుందా? ఉండదు. అంటే ఏ ధైర్యంతో ఆ యేసుక్రీస్తు వారిని అమ్మేశాడు అని చూడగలిగితే తనకు ఆ 30 వెండి నాణాలు సరిపోతాయి అన్న ఉద్దేశంతోనే అమ్మేశాడని మనం చెప్పుకున్నాం. అంటే సరిపోతాయి అనుకున్నవాడు అప్పుల పాలు ఎందుకు వేయడు? ప్రశ్న వేశాను. కీర్తనల గ్రంథం 109లో అది ఉన్నది. కనుక ఆశించాడు, బహుమానాన్ని ఆశించాడు. ఆశించిన తర్వాత ఆ బహుమానాన్ని పొందుకున్నాడు. యేసుక్రీస్తుని ఎప్పుడు అప్పగించాలని చూశాడు. అలాంటి వాడు ఎందుకు అప్పుల పాలయ్యాడు? ఇది ప్రశ్న వేశాను మీకు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాన్ని మీరు ఆలోచించారని నేను అనుకుంటున్నాను. మౌనం వహించద్దు. ఎవరైనా తన సొంత పొలంలో చనిపోయారు అనుకోండి, అది రక్తభూమి అయిపోద్దా? ఏముంది, శవం ఎత్తేస్తారు, బేరానికి పెట్టేస్తారు కదా, తెలిసిందే కదా. కానీ అది రక్తభూమి అని ఎందుకు స్థిరపడిపోయింది? యేసుక్రీస్తు ప్రభు అది వెలకి పెట్టి కొన్న భూమి. అది అది శ్మశానం కదా, శ్మశానం కదా కొన్నారు. ప్రధాన యాజకుల దగ్గర పడేసాడా? మత్తయి సువార్త ప్రకారం పడేసాడా? పడేసినప్పుడు ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి ఏం చేశారు? రక్త పొలం, కుమ్మరవాణి పొలం కొన్నారు, రక్త పొలం. ఓకేనా? మరి రక్తభూమి అని ఏదో చెప్తున్నారు, ఏంటిది? యేసుక్రీస్తు వారి దేనికి వచ్చింది? ఎవరికి? ఏ పొలానికి ఎవరు కొన్నారా పొలం? ప్రధాన యాజకులా? అది నేను యాక్సెప్ట్ చేస్తాను. అది నిరపరాధ రక్తం అనేది యేసుక్రీస్తు వారి రక్తం. అది ఒకటే పొలమా? ఓకే, 2 పొలాలంట. ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా. ఒకటే. అవును, అవును. ఉమ్, ఉమ్. రెండు భూములా? ఉమ్, ఓకే, వెళ్దాం, ఏది కరెక్ట్ తెలుసుకుందాం. ఇంకా ఇంకేమైనా ఆలోచనలు ఉన్నాయా? యోధా చనిపోయిన తర్వాత మరి అపోస్తల కార్యాల్లో ఉన్నది యోధా కొన్న భూమి. ఇలా ఆలోచిస్తే రెండుగా కనబడతాయి. మీరు ఆలోచిస్తున్నట్టుగా అయితే ఒకటిగా కనబడుతుంది. ఉమ్, ఓకే. ఎక్కడ యోధా కొన్న భూమి అని ఎక్కడుంది? అపోస్తల కార్యాలు. ఆ, అది ఏది? మీరు ఒకటే అంటున్నారు కదా, అది ఏది? శ్మశానమే కదా మీరు అంటుంది. అదే ప్రధాన యాజకులు కొన్నది అని అంటున్నారు, అదే కదా. అది ఓకే, అది యాక్సెప్ట్ చేస్తాను. ఇంతకీ ఒకటే రెండు? ఇక్కడ రెండు అని అంటున్నాడు కదా.
ఆ, అప్పుడు రెండు అని ఎలా చెప్తున్నావు? ఉమ్, ఓకే. ఉమ్, అవును, అవును. కొనుక్కున్నాడని. ఉమ్, అప్పులు అప్పులు వాళ్ళు ఎందుకు వచ్చారు? యోధా యోధా ధనవంతుడు కదా. ఉమ్, అవును, అన్నీ వదిలిపెట్టి వచ్చారని ఆయన చెప్పాడేంటి? ఆయన చెప్పలేదు కదా. పేతురు అన్నాడు, మేము అన్ని సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చామని పేతురు గారు అన్నారు. యోధా అన్నట్టుగా మీరు ఎక్కడ చూసారా? వదిలిపెట్టేవాడైతే కలెక్ట్ చేసేవాడు కాదు కదా. ఇక జకర్యా. ఆ, అవును, అది నిజంగా మార్పు చెందిన వాళ్ళు. యోధా మార్పు చెందాడని మనం అంటామా? ఒపీనియన్, ఓకే. ఇది ఎలా ఆలోచిద్దాం ఇప్పుడు దీన్ని? మత్తయి సువార్త చదువుదాం మళ్ళా. మత్తయి సువార్త 27 అధ్యాయము 3:10 నుండి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి, చూడండి, ఆ 30 వెండి నాణెములు. ఏ 30 వెండి నాణెములు? ఏదైతే అప్పగించిన వెండి నాణెములు ఉన్నాయో వాటిని, ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరల తెచ్చి, అంటే తీసుకెళ్ళాడు, మరలా తీసుకొని వచ్చాడు. ఓకేనా? ఆ 30 వెండి నాణెములు మరల తెచ్చి అనంది. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకుని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరిపెట్టుకున్నాడు. అంటే పారేసిన తర్వాత ఊరిపెట్టుకున్నాడు. వెండి నాణెములు పారేసిన తర్వాత ఊరిపెట్టుకున్నాడు. అంటే ఈయన ఇక్కడ కొన్నట్టుగా ఏం లేదు. ఆ, తీసుకొని దేవాలయం పారవేసి పోయి ఊరిపెట్టుకున్నాను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టులో వేయతగదని చెప్పుకుని. రక్త క్రయధనము ఎవరిది? రక్త క్రయధనము యేసుక్రీస్తు. ఇది ఉంది కదా అందరికీ. ఇది యేసుక్రీస్తు వారి రక్త క్రయధనము గనక దీనిని కానుక పెట్టులో వేయకూడదు అని ఆలోచన చేసి, కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలము కొనిరి. కుమ్మరివాని పొలము కొనిరి. ఎప్పటికీ మనం ఒకవేళ ఎక్కడికి వెళ్ళాను అనుకోండి, కుమ్మరివాని పొలాలు ఎక్కడ ఉంటాయండి? కుమ్మరి ఎక్కడ ఉంటాడు? ఊరు బయటే ఉంటాడు, పొలిమేరల్లో ఉంటాడు కదా. శ్మశానాలు ఎక్కడ ఉంటాయి? ఊర్లో ఉంటాయి, ఊరు బయట ఉంటాయి కదా. ఊరు బయటే ఉంటాయి కదా, అవునా? ఊర్లో ఎవరైనా పెట్టుకుంటారా? పిఠాపురం వెళ్ళాం అనుకోండి, పిఠాపురం ఎక్కడుంది? ఊరు చివర ఆ టోల్ గేట్ దగ్గర మనకి శ్మశానాలు కనబడతాయి. అంటే కాకినాడ పోల్చుకోదు, కాకినాడ వాళ్ళ సిటీలో అయిపోయింది. పిఠాపురం చూడగలిగితే అక్కడ గొల్లపురం టోల్ గేట్కి వెళ్ళినప్పుడు శ్మశానాలు కనబడతాయి, అక్కడ సమాధులు కనబడతాయి. కనుక ఏదైనా ఊరి చివర శ్మశాన వాటికి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ కొనిరి ఆ పొలము రక్తపు పొలము అనబడుచున్నది. ఎవరిని బట్టి రక్తపు పొలం అనబడుచుంది? యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి. ఓకేనా? ఆ, అప్పుడు విలువ కట్టబడిన వాణి అని ఇది ప్రవచనం చెప్తున్నాడు. విలువ కట్టబడిన వాణి అనగా ఇజ్రాయేలులో కొందరు విలువ కట్టిన వాణి క్రయధనమైన 30 వెండి నాణములు తీసుకుని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మని వాని పొలమునకిచ్చిరి. ఇది ప్రవచన ప్రకారము నెరవేరింది. ఎవరి ద్వారా నెరవేరింది? ప్రధాన యాజకుల ద్వారా ఇది
నెరవేరింది. ప్రధాన యాజకుల ద్వారా ఇది నెరవేరింది. ఇప్పుడు ప్రధాన యాజకులకి ఏం ఐడియా రావాలి? ఈ ప్రవచనాన్ని చదువుతున్నప్పుడు ఏం ఐడియా రావాలి? వాళ్ళకి లైట్ ఎలగాల. ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్న విషయము వాళ్ళకి ఎలగాల. అర్థమవుతుందా? కనుక వీళ్ళు ఆ రకంగా ఇచ్చి ఏం నెరవేర్చారంటే ముందుగా చెప్పబడిన ప్రవచన వాక్యాన్ని నెరవేర్చినట్టుగా కనబడుతుంది. అవునా? ఈ ప్రవచన వాక్యం నెరవేర్పును బట్టి ఏమర్థం అవుతుందంటే యేసుక్రీస్తు వారిని గూర్చి ప్రవచనము ఆయనే ఈయన అనేది దృఢపరుచుకోవచ్చు ఈ సందర్భాన్ని బట్టి. ఓకేనా? అయితే ఇప్పుడు ఇంకొక సంగతి మీ ముందు ఉంచుతున్నాను చూడండి. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం. ఇప్పుడు కుమ్మరవాణి పొలం ఎక్కడుందని అనుకున్నాం? ఊరి చివరి కదా. ఇప్పుడు చూడండి ఇందులో ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉండెను. అంటే ఈయన గురించి కూడా ఒక ప్రవచనము ఉంది. ఎవరైతే ఈ ఈ వ్యక్తి అప్పగిస్తాడో ఆయనే ఎవరని చెప్పొచ్చు? మనుష్య కుమారుడు అన్న విషయాన్ని చెప్పొచ్చు. ఇది దావీదు గారి ప్రవచనం బట్టి. ఓకేనా? ఉండెను, అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధ ద్రోహము వల్ల సంపాదించిన. ద్రోహము అన్న మాట మనం ఏమని మాట్లాడుతున్నాం? మొదటి నుండి యోధ ఏం చేసేవాడు? దోచుకునేవాడు. దొంగ అని ఉన్నాడు, కానీ ద్రోహి అని ఎక్కడనుందా? దొంగిలిస్తూ వచ్చాడు. ద్రోహం అని ఎప్పుడంటాం? నాతో ఉన్నవాడే, నా భోజనం బల్ల మీద ఉన్నవాడే నా మీద మడిమను ఎత్తును. ఇది ద్రోహం. అర్థమైందా? ముద్దు పెట్టుకొని అప్పగించాడు. నాతో ఉన్నోడే నన్ను కనిపెట్టడానికి ముద్దు పెట్టి అప్పగించాడు అన్నప్పుడు ఇది ద్రోహం. కానీ యేసుక్రీస్తు వారు ప్రారంభంలో ద్రోహం అనలేదు. ఏమన్నారు? వీడు దొంగిలిస్తూనే వచ్చాడు, దొంగయే ఉన్నాడు, వీడు దొంగయే ఉన్నాడు, దొంగిలిస్తూ వచ్చాడు అన్నాడు. కానీ ద్రోహి అనలేదు. అప్పటికి ఇంకా ఆయన తినిపించలేదు, ఈయన ఆలోచన చేయలేదు, ఇంకా అదేం జరగలేదు. అర్థమవుతుందా? ఈయన దొంగయే ఉన్నాడు అన్నదానికి ద్రోహి అనడానికి వ్యత్యాసం ఉంది. బాగా ఆలోచించండి. ద్రోహి అని ఎప్పుడంటాం? దొంగిలిస్తే మీకేం నష్టం కలగలేదు, కానీ ద్రోహం వల్ల ఏం చేశాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆపదను తలపెట్టాడు. ఓకేనా? ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. ఇక్కడ ఆలోచించమన్నది ఏంటి మిమ్మల్ని అందరినీ? అసలు రోకలు ఎప్పుడు తీసుకున్నాడు? అప్పగించడానికి చాలా ముందు అన్న విషయాన్ని ఎలా చెప్పొచ్చు అని అంటే రిఫరెన్స్ ఉన్నది దానికి. ఇప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. అప్పుడు 12 మందిలో నొక్కడుగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. అంటే చాలా ముందే ఈ వెండి నాణ్యాలు అనేవి ఆయన చేతికి ముట్టే అన్నది మనకు అర్థమవుతుంది. కనుక అంత త్వరగా ముట్టే అన్నప్పుడు దాంతో ఏదైనా చేసి ఉండొచ్చా, చేయకూడదా? చేసి ఉండొచ్చు. ఏం కొన్నాడు? అదే ఇప్పుడు పేతురు గారిని బట్టి చూడగలిగితే ఏమని అంటున్నాడు? ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. ఏ ద్రోహం? యేసుక్రీస్తుని అప్పగించడానికి ఒప్పందం పెట్టేసుకున్నాడు. దానివలన అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్తో ఏం చేశాడు? ఇప్పుడు పొలము కొన్నాడు అని క్లియర్గా ఉంది. అక్కడ ఎవరు కొన్నారు? ఆ రోకలను మరలా తెచ్చి ప్రధాన యాజకులతో పడవేజిగా, ప్రధాన యాజకులు ఇది కానుక పెట్టిలో వేయకూడదు, దీంతో ఏం చేశారు? కుమ్మరవాణి పొలము శ్మశానానికి పరదేశులను పాతిపెట్టుటకు కొన్నారు. ఇంతకీ ఒకటి కనబడుతుంది, రెండు కనబడుతున్నాయా? ఏమంటారు? ఇంకా మీకు క్లారిటీకి ముందుకు తీసుకెళ్తాను. ద్రోహం వల్ల సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైందున అతని ప్రేగులనియు బయటికి వచ్చెను. ఈ సంగతి
యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చును. ఎవరికి తెలిసిందండి? యెరూషలేము టౌను. కుమ్మరవాని పొలం ఎక్కడుంది? బయట. బయట బయట ఎవడు చచ్చిపోయినా ఎవడికి ఖాతరు ఉండదు. కానీ యెరూషలేము వారందరికీ తెలియవచ్చునంటే ఈయన ఎక్కడ చచ్చాడు? అందుకే మీకు వ్యత్యాసాన్ని అడిగాను. రక్త భూమి ఏంటి? రక్త పొలం ఏంటి? భూమి ఇళ్ల స్థలం. లాస్ట్ టైం చెప్పాను మీకు. శ్మశానానికి పెద్దది కొంటారు. శ్మశానానికి పెద్దది. కానీ టౌన్లోకి వచ్చినప్పటికి ఏమవుతుంది? చిన్న ప్లేస్. చిన్న ప్లేస్. కనుక ఇప్పుడు యెరూషలేం వారందరికీ తెలియవచ్చునంటే ఈ ఇష్యూ ఎక్కడ జరిగి ఉండాలి? యెరూషలేంలో జరిగి ఉండాలి. ఈయన యోదయ కాపురస్తుడు. లాస్ట్ టైం చెప్పాను కదా. ఇస్కరియోతు యోధ అంటే కిరియోతు వాడైన యోధ. ఇది యోధా దేశానికి చెందినది. అలాంటి వాడు ఏమని ఆశపడ్డాడంటే మనకందరికీ ఎవరు తెలుసు? అరమతి యోసేపు గారు తెలుసు కదా. అరమతి యోసేపు గారు ఏంటైనా ఘనత వహించిన వాడు, ధనవంతుడు. ఆయనకి ఏమున్నది? ఆయనకి యెరూషలేంలో ఏమున్నది? తొలిపించుకున్న రాతి సమాధి ఉంది. ఆయనకు ఒక తోట ఉంది. తోటను అనుకుని ఏముంది? తొలిపించిన సమాధి, కొత్త సమాధి ఉంది. ఇప్పుడు ధనవంతుడైన వాడికి యెరూషలేములోనే ఏముంది? సమాధి కాదండి, మంచి పొలం ఉంది. అక్కడ ఒక తోట ఉన్నది. అక్కడ శ్మశానం కూడా ఆయన తొలిపించుకున్నాడు. అంటే ఈ అరమతి యోసేపు పరిస్థితి చూడగా ఆయన ఒక ధనవంతుడిగా కనబడుతున్నాడు. ఆయన స్థితి యెరూషలేములో గొప్పదిగా ఉంది. ఆయనకంటూ కొన్ని ప్లేసెస్ అనేవి అక్కడ ఉన్నాయి. ఇప్పుడు యోధా కూడా ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అన్న విషయం చూడగలిగితే ఆయన కూడా ఎక్కడ కావాలనుకుంటున్నాడు? ముందుకెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. ఎక్కడ కావాలనుకుంటున్నాడు? ప్లేసు సిటీలో కావాలనుకుంటున్నాడు. కంపారిజన్ సిటీలో కావాలనుకున్నాడు. కనుక ఈయన యెరూషలేము అనందరికీ తెలియవచ్చింది అని అంటే ఈయన ఎక్కడ కొని ఉండొచ్చు? యెరూషలేములో. ఏం కొన్నాడు? పొలమా, భూమా? పొలం ఉన్నది కానీ స్ట్రాంగ్ వర్డ్స్లోని అది భూమే, అంటే ప్లేస్ అనమాట. కుమ్మరవాణి పొలము అది భూమా, పొలమా? పెద్దది, ఎకరాల్లో ఉంటుంది ఇది. కానీ సిటీలోకి వచ్చి కానీ అది ఏమవుతుంది? చిన్నది అయిపోద్ది భూమి. ఇప్పుడు స్వర్ణ భూమి మనం చదువుతాం కదా. ఏది ఇంతకుముందు బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు. సువర్ణ భూమి డెవలపర్స్ ఏమన్నాడు? భూమి అన్నాడు. ఏమమ్ముతున్నాడు? ఎకరాలు అమ్ముతున్నాడా లేకపోతే స్థలాలు అమ్ముతున్నాడా? ప్లాట్లు. కనుక ఇక్కడ కూడా భూమి. అందుకే రెండింటికి వ్యత్యాసం చూడమన్నాను. మత్తయి సువార్త వ్యత్యాసం చూడమన్నాను, అపోస్తల కార్యాల వ్యత్యాసం చూడమన్నాను. ఏముంది అక్కడ? మత్తయి సువార్తలో ఏముంది? రక్త పొలం అనబడును. కుమ్మరవాని పొలము కొనిరి, అది రక్త పొలము అనబడును. ఇక్కడికి వచ్చినప్పటికి ఏమన్నాడు చూడండి. యెరూషలేములో ఉన్న వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడినది. దానికి నెక్స్ట్ పదం చదువు. పొలం అన్నావు కదా, పొలం అని చదువు కదా. నెక్స్ట్ చూడు ఏముంది? దానికి ఏమనుంది? రక్త భూమి. రక్త భూమి అని అర్థము. ఈ రక్త భూమి అన్నది ఎవరికి తెలియవచ్చింది? అందరికీ. యెరూషలేములో ఉన్న వారందరికీ తెలియవచ్చింది. ఇంతకీ ఎవరిని బట్టి ఇది రక్త భూమి అనిపించింది? యోధాను బట్టి అయితే యోధాన్ని పక్కన పడేసి పొలం అమ్మేస్తారు కదా. అవును, రైటే. రైట్. కానీ ఇది రక్తభూమి అని ఎవరైనా ఎందుకన్నారు? అది వేరు ఇది వేరే. క్లారిటీ వస్తుందా? వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. పేతురు వాళ్ళందరికీ అర్థం కాలేదు సంగతి. ఎవరికి? అప్పటికే ఒప్పందం అయిపోయింది. అవును. అది వేరు ఇది వేరు నువ్వు చెప్తున్నావు. అవునా? ఓకే.
ఇంతకీ ఏ డబ్బులు ఇచ్చి కొన్నాడు? 2 పొలాలు ఎలా కొనబడ్డాయి? ఇక్కడ పొలం కొనేసి, అక్కడేమో వచ్చి మళ్ళా డబ్బులు తీసుకెళ్ళి అక్కడికి ఇసిరిస్తే, ఆళ్ళు వేరే పొలం కొన్నారు, ఇక్కడ వేరే పొలం కొన్నారు. అవుతదా? అందుకే దీన్ని అర్థం చేసుకోవడానికి పాత నిబంధన రిఫరెన్సెస్ కూడా దీనికి మిళితం చేయాల. మిళితం చేసినప్పుడు యోధాకి అంతా సెట్ అయిపోయింది అనుకున్నప్పుడు అప్పులోళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? అది రైట్ ఆలోచన. ఆ, ఇప్పుడు ప్రైమ్ ప్రాపర్టీ కొన్నాడు, ప్రైమ్ ప్లేస్లో ప్రాపర్టీ కొన్నాడు. కొనిన తర్వాత ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఇప్పుడు డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి? ఇది ఇస్తేనే కానీ డబ్బులు రావు కదా. పని ఇచ్చే డబ్బులు, ఇది రక్తభూమి అని ఎందుకు అనిపించుకుంది? అప్పుల వారు ఎందుకు తన ప్లేస్ని ఆక్రమించుకున్నారు? కీర్తన 109 చదివారా? కీర్తన 109 7:11 వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందును గాక, వాని ప్రార్థన పాపమగును గాక, వాని జీవిత దినములు కొద్దివగును గాక, వాని ఉద్యోగం వేరొకటి తీసుకును గాక, వాని బిడ్డలు తండ్రి లేని వారు అగుదురు గాక, వాని భార్య విధవరాలు అగును గాక, వాని బిడ్డలు దేశదిమ్మరులే భిక్షమిత్తురు గాక, పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెదకుదురు గాక, వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకుందురు గాక. ఇందాకలు ఎవరు అన్నారు? ధనవంతుడు కాదని. ఇక్కడేముంది? తన ఆస్తి అంతయు అప్పులు వారు ఆక్రమించుకుందురుగాక. ఆస్తులు ఎక్కడివి? అన్నీ వదిలేసి వచ్చాడన్నారు. అందుక ఒక జీవితం అర్థం కావాలంటే, జీవిత బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలంటే మొత్తం అన్నింటినీ స్టడీ చేయాలి. కేవలం మత్తీలు ఉండిపోతే, అపోస్తల కార్యాలు ఉండిపోతే మనకి అర్థం కాదు. కనుక ఆయన ఇక్కడ ఏమంటున్నాడు? వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకుందురు గాక, వాని కష్టార్జితమును పరులు దోచుకుందురు గాక. ఆలోచిస్తున్నారా? కనుక ఈ కీర్తనను బట్టి అసలు అప్పు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆస్తి ఉంటుండగా అప్పు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే దీన్ని అంతటిని బట్టి ఏమవుతుందంటే యోధా సెటిల్డ్ అన్న విషయం మనకు అర్థమవుతుంది. మరి సెటిల్డ్ అన్న తర్వాత ఎందుకు అప్పుల వారు వచ్చి ఆక్రమించుకోవాలి? ఆ ప్రైమ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది అమ్మేసుకుంటే డబ్బులు వచ్చేస్తే కదా. అంటే ఏదైతే కొన్నాడో అది వెనక్కి వెళ్ళిపోద్ది. అలాంటిది ఎందుకు అప్పులు పాలైపోయాడు? అప్పుల వారు ఎందుకు ఆస్తులను ఆక్రమించుకున్నారు? చూడండి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయో చదువుతుంటే. అదే మనం మామూలుగా గుడ్డికి వెళ్ళిపోతే ఏ ప్రశ్న మనకి రాదు. కానీ ఎప్పుడైతే ప్రశ్నలు వేసుకుంటూ వెళ్తామో ఆ లోపలికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం అనమాట. అది మన లోపలికి తీసుకుని వెళ్తుంది. బైబిల్ని ఎలా చదవాలి? మన టాపిక్ అదే కదా. బైబిల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ఎలా చదవాలి అంటే ఎప్పుడు ప్రశ్న వేసుకుంటూనే దాన్ని చదవాలి. నిన్న ప్రశ్న వచ్చింది. అతల్య తెలుసు కదా? అతల్య ఎవరు కుమార్తె? యోధా దేశాన్ని 6 సంవత్సరాలు పాలించింది కదా అతల్య రాణి ఎవరు కుమార్తె? ఆహాబు కుమార్తె. వినలేదా? ఎవరు కుమార్తె అని అంటే బైబిల్ 2 పేర్లు ఇస్తుంది. ఒకటి ఆహాబు కుమార్తె అని ఇస్తుంది, 2 ఉమ్రి కుమార్తె అని పేరు ఇస్తుంది. చదివినప్పుడు అలా చదువుకుని వెళ్ళిపోతే ఏ ప్రశ్న తలెత్తదు. నాకు కూడా తలెత్తలేదు. కానీ ఎవరో అడిగారు. ఇప్పుడు ఈ ప్రశ్న ఆలోచించాలి. గత 3 రోజులుగా దాన్ని ఆలోచిస్తూ అలా డీప్కి వెళ్ళిపోయాం లోపలికి. అంటే ఎప్పుడైతే ప్రశ్న వస్తుందో ఆటోమేటిక్గా మనల్ని ఆలోచింపజేస్తుంది. అది ఆలోచింపజేస్తూ లోతుల్లోనికి మనల్ని నడిపిస్తుంది. ఇందుకు ఎవరు కుమార్తె అంటే మీరు స్టడీ చేయండి. ఎవరు కుమార్తె చాలా ఉన్నాయి. బేసులు చాలా ఉన్నాయి. ఎవరు కుమార్తె అవ్వడానికి ఛాన్స్ ఉన్నదనేది బైబిల్ ఆధారంగానే చాలా ఉన్నాయి. కనుక ప్రశ్న వచ్చినంత వరకు మనం ఆలోచించాం. ప్రియమైనవారు, ప్రశ్న వస్తే లోపలికి మనం చొచ్చుకుని వెళ్తాం. కనుక బైబిల్ని ఎలా చదవాలి? ప్రశ్నార్థకంగానే చదవాలి. అర్థమైపోయింది అన్నట్టుగా చదివేసాను అనుకోండి, ఇంకేమీ రాదు అందులోండి బయటికి. అర్థం కాలేదు, ఇందులో ఏదో ఉంది అన్నట్టుగా వెళ్ళాం అనుకోండి, అది అలా తవ్విస్తూనే ఉంటుంది మన చేత. ఇప్పుడు చూడండి ఎన్ని తవ్వుతున్నాం లేదా? సులువుగా తెగిపోయేదా? చెప్పారు
ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవరు? యోధా పేరు మీద వాళ్ళు పొలం కొన్నారు, సెట్ అయిపోయింది అంతే. మొదట ఆన్సర్ మేము నేర్చుకున్న ఆన్సర్. ఏంటంటే యోధే కొన్నాడు. ఎలాగ కొన్నట్టు అయింది? ఈయన పేరు మీద ప్రధాన యాజకులు వెళ్ళి కొన్నారు కనుక ఎవరు కొన్నట్టు అయిపోయింది? యోధా కొన్నట్టు అయిపోయింది. ఇది మేము నేర్చుకున్నది. కానీ రిఫరెన్స్ చూస్తే ఏమనంటుంది? కొనిన తర్వాత ఊరు పెట్టుకున్నాడు అని ఉంది. అక్కడేమొచ్చి పాడేసి ఊరు పెట్టుకున్నాడు అని ఉంది. అర్థమవుతుందా? రెండు రక్తభూమి అని ఉన్నాయి. రెండింటి దగ్గర ఏముంది? రక్తభూమి ఉంది. కనుక ఇవన్నీ మనల్ని ఏం చేశాయంటే ఆహా ఈ ఆన్సర్ రైటే అన్నట్టుగా మనల్ని నడిపించేసి. కానీ నిజానికి లోతుల్లోకి వెళ్ళి ఆలోచించగలిగితే ఇప్పుడు రక్తభూమి ఒకటా రెండా? ఎవరెవరు కొన్నారు? రెండు. ప్రధాన యాజకులు ఒకటి కొన్నారనేది క్లియర్ కట్గా మనకు అర్థమైపోతుంది. మరి రెండోది ఉందా అంటే ఇప్పుడు మనం చూసారా, యెరూషలేములోకి వెళ్ళి యెరూషలేము వారందరికీ తెలియవచ్చును ఆయన చనిపోవడం. అంటే ఆయన ఎక్కడ చనిపోయాడు? సిటీలో చనిపోయాడు. ఈ విషయం అందరికీ తెలియవచ్చును అన్న దాన్ని బట్టి ఇది ఒక స్థలంగా కనబడుతుంది. ఇందులో ఎవరు చనిపోయారు? యోధా చనిపోయాడు. యోధా చనిపోతే నష్టం ఉంది? అది రక్తభూమిగా ఎంచబడాల్సిన అవసరం ఉంది. పాయింట్ అక్కడికి వచ్చి ఆగుతుంది. నేను అందుకే నన్ను ప్రారంభం నుండి ఏమంటున్నానంటే, నేను నా స్థలంలో చచ్చిపోయాను అనుకోండి, నన్ను పక్కన పడేసి స్థలాన్ని అమ్మేసుకుంటారు. చనిపోయాడు అన్న మాట కూడా రాదు. అదే యోధా ఇప్పుడు తను కొన్న స్థలంలోనే చచ్చిపోయాడు. ఇప్పుడు తీసి పక్కన పడేసి అమ్మేయక దాన్ని రక్తభూమిగా డిక్లేర్ చేశారేంటి? అది ఎవరికి తెలియదు కదా. ప్రధాన యాజకుల దగ్గర తెలుసు, ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళకి తెలియదు కదా. అది యోధా పొలమే, యోధా భూమే. అర్థమవుతుందా? అది ఎవరికి తెలియదు విషయం, సిటీలో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. మరి వాళ్ళు దీన్ని ఎలా డిక్లేర్ చేశారు రక్తభూమి అని? ఎవరి రక్తాన్ని బట్టి డిక్లేర్ చేశారు? అది కారణం రీజన్ తెలియదు కదా. పశ్చాత్తాపడ్డాడు. అందుకే వెళ్ళి ఏ ఏ ఏ స్థలంలో కొన్నాడో, ఏ స్థలం ఎవరి డబ్బు ఇచ్చి కొన్నాడో ఆ స్థలంలోనే ఏం చేశాడు? అర్థమవుతుంది ఇప్పుడు ఎందుకు ఎక్కడ ఊరు పెట్టుకున్నాడు? కొన్న స్థలంలోనే ఊరు పెట్టుకున్నాడు. ఇగో ప్రభువా, నువ్వు ఇచ్చిన నీ రక్తాన్ని ఇచ్చి నేను పొలం కొన్నాను, ఇగో ఇక్కడే నా రక్తము, నా చావు లేకపోతే నా ప్రాణాన్ని ఇక్కడే విడిస్తున్నాడని ఆ భూమిలోనే ఊరు పెట్టుకున్నాడు. కానీ అది చివరికి ఎలాగైంది? ఉరి తెగింది. ఏమేడు? నడిమికి బద్దలయ్యాడు. ఇక్కడే పాయింట్ ఉంది. నడిమికి బద్దలవ్వడం అనేది ఒక సైన్యాలకి ఒక సూచన. నడిమికి బద్దలవడం అనేది ఒక సూచన. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం అనుకుంటా. 30:15 చూడు. చదవం ఏంటుంది? కాదు 34, ఇర్మియా 34:18 వచ్చిన చూడండి. ఇర్మియా చూడండి, ఇది బాగా చదవండి. ఇర్మియా 34:18. మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటను నెరవేర్చక దానిని అతిక్రమించు వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను. అంటే ఒక నిబంధన దేవునితో చేసినప్పుడు ఎలా చేస్తారంటే, నిబంధన ఇది యూదుల్లో ప్రాక్టీస్లో ఉంది. యూదుల్లో
ప్రాక్టీస్‌లో ఉంది. ఏంటంటే ఒక నిబంధన చేసినప్పుడు, ఆ ప్రమాణం చేసినప్పుడు, ఆ ప్రమాణాన్ని ఎలా చూపెడతారంటే, ఒక దూడను ఖండించి, నడిమికి ఖండించి, ఆ నడిమి గుండా వీళ్ళు ట్రావెల్ చేస్తారు. అంటే వీళ్ళు ఆ మార్గం గుండా వెళ్తారు. ఇది ఎక్కడ చూసామో మనకు కనబడతది. అబ్రహాము గారు గాఢ నిద్ర కలుగజేసినప్పుడు ముందు ఏం చేయమన్నాడు దేవుడు? ఒక జంతువులు చెప్తాడు కదా! ఓ పొట్టేలును, ఒక మేకపోతు, ఒక పావురము, ఇంకేదో చెప్తాడు కదా సంథింగ్. వాటిని నడిమికి ఖండించి ఏ భాగానికి ఆ భాగానికి వేరుగా చేయమంటాడు. మధ్యలో గ్యాప్ ఉండమంటాడు. ఆ మధ్యలో నుండి పొయ్య కాలుచున్న అగ్ని అందులో నుండి ప్రయాణిస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. అర్థమవుతుందా? అర్థం కాలేదా? ఇది ప్రమాణం. అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు అని ఎలాగో ప్రూవ్ చేశాడు, ఎలా దృఢపరిచాడంటే, ఇగో నీ ప్రాక్టీస్లో ఉన్నది కదా. నీ ప్రాక్టీస్లో ఒకటి ఉంది ఏంటంటే, ఇగో జంతువుని నడిమికి ఖండించి దాన్ని వేరుపరిచి ఆ మధ్య నుండి ట్రావెల్ చేస్తే, ఆ మధ్యలో నడిస్తే ప్రమాణం స్థిరపరిచినట్టు అనమాట. నిబంధన స్థిరపరిచినట్టు. ఆ నిబంధన స్థిరపరచలేనప్పుడు ఏమవుతుంది? ఏమంటున్నాడు అక్కడ? నిబంధన ఒకవేళ నువ్వు నిల్చోలేకపోతే, దూడని ఖండించి ఆ ఖండాల మధ్య నువ్వు దాటి వెళ్ళావు, నిబంధన చేసావు. ఈ నిబంధనకు నువ్వు నించోలేదనుకో, నువ్వేమవుతావు? చూడండి ఏముందో, అతిక్రమించువారు. 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుదును. అంటే వీరు ఎలాగైపోవాలి? దూడ ఎలాగైతే నడిమికి బద్దలైందో అలాగే ఈ ఒప్పందం చేసుకున్న వాళ్ళు ఒప్పందానికి లోబడకపోతే వాళ్ళు ఎలాగవుతారు? నడిమికి బద్దలవుతారు. ఇది యోధాలో ప్రాక్టీస్లో ఉంది. ఇర్మియా గారు చెప్తున్నారు కదా. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? యోధ ద్రోహం వల్ల సంపాదించిన రోకలు ఇచ్చి ఒక పొలం కొన్నాడు కదా. పొలం కొనిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు కదా. పశ్చాత్తాపడిన తర్వాత ఇగో దీంతో మాకేమీ లేదని ప్రధాన యాజకులు ఎప్పుడైతే అన్నారో, ఇది నా మీదే ఇక ఉన్నది అనుకొని ఏం చేశాడంటే, ఏ పొలాన్ని అయితే ప్రభువు క్రయదానాన్ని ఇచ్చి కొన్నాడో అదే స్థలంలో ఆయన వెళ్ళి ఏం చేశాడు? ఉరి పెట్టుకున్నట్టుగా కనబడుతుంది. అయితే ఉరి పెట్టుకున్న వాడు ఏమయ్యాడు? ఆ ఉరి సరిగా పడలేదు, కిందకి పడి ఏమయ్యాడు? నడిమికి బద్దలయ్యాడు. నడిమికి బద్దలవడం ఏంటి? అది శాపం, నిబంధనను అతిక్రమించడం. ఇప్పుడు యెరూషలేములో ఉన్న వారందరికీ ఈ విషయము తెలియవచ్చింది. ఎవడైనా చచ్చిపోతే యెరూషలేములో అందరూ తెలియాల్సిన అవసరం ఉంది. కానీ వీడు అదే పొలంలో ఎలాగా బద్దలైపోయాడు? నడిమికి బద్దలై చచ్చిపోయాడు. నడిమికి బద్దలై చచ్చాడంటే ఏ నిబంధనని అయినా, ఏ ప్రమాణాన్ని అయినా అతిక్రమించాడు. అర్థమవుతుందా? ఎలాగ టాక్ వస్తుంది బయటికి? కనుక ఏ నిబంధన అతిక్రమించాడు? ఇంకో యేసుక్రీస్తు వారితో ఉండి యేసుక్రీస్తునే ద్రోహం చేసిన వాడుగా ఈ వ్యక్తి ఉన్నాడు. కనుక ద్రోహం చేసిన వాడు ఎలాగ బద్దలేడు? నడిమికి బద్దలేడంటే అప్రమాణికుడు. అర్థమవుతుందా? అప్రమాణికుడు. గనక సమాజం అంతా ఆ భూమి రక్త భూమి అని అంటుందంటే దేన్ని బట్టి అంటుంది? ఏ బలమైన కారణాన్ని బట్టి అంటుంది? ఏ బలమైన కారణం? ఒప్పందానికి ఆయన నిలబడలేదు, అందుకే నడిమికి బద్దలేడు. ఇప్పుడు ఎవరి ఒప్పందానికి నిలబడలేదంటే యేసుక్రీస్తుతో చేసిన నిబంధనకు ఆయన నిలబడలేదు. కనుక ఆయన రక్తాన్ని అమ్మేసి ఏం కొనుక్కున్నాడు? స్థలముని కొన్నాడు. కనుక అది ఇప్పుడు ఏమైంది? ఎవరు కొనడానికి ముందుకి రావట్లేదు. కానీ ప్రధాన యాజకుల దగ్గర ఎలాగిచ్చాడు డబ్బులు? ప్రధాన యాజకుల దగ్గర డబ్బులు ఎలాగిచ్చాడు? ఇక్కడ పొలం కొనేస్తే ఎలాగిచ్చాడు? అప్పు చేసి ఇచ్చాడు. అప్పు చేసి ఇచ్చాడు. ఇంతకీ ఈ పొలం అమ్ముడుపోతే హ్యాపీ. కానీ ఈ పొలం ఎందుకు అమ్ముడుపోవట్లేదు? ఇది శాపగ్రస్తమైన భూమి. శాపగ్రస్తమైన భూమి. యోధాని బట్టి కాదు. ఎవరిని బట్టి? యోధాని బట్టి కాదు. యోధా ద్రోహాన్ని ఎవరికైతే తలపెట్టాడో ఆయన్ని బట్టి అది ఏమైపోయింది? శాపమైపోయింది. అందుకే అది అమ్ముడుపోలేదు. ఈ విషయం అందరికీ తెలియవచ్చింది. ఇప్పుడు ఎవరైనా కొనుక్కుంటారు దాన్ని? అందుకే అది ఏమన్నాడు? ఆ పొలము అకెల్దమ అనబడి ఉన్నది, దానికి రక్తభూమి అని అర్థము.
ఇందుకు ప్రమాణపూర్వకముగా అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకొను గాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉంది. కనెక్షన్ చూడండి. అందుకే ఏమైంది అనే అర్థము ఇందుకు ప్రమాణముగా యెరూషలేములో కాపురం ఉన్న అందరికీ తెలియవచ్చును గనక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవును గాక. అదేమైపోయింది? శాపగ్రస్తమైన భూమి అయిపోయింది. చనిపోయిన తర్వాత ఏది అమ్మలేకపోయినా అప్పుడు అమ్మాల్సిన అవసరం లేదు కదా. పశ్చాత్తాపడ్డాడు. అంత ఇమ్మీడియట్గా నువ్వు అమ్మేయగలుగుతావా పొలాన్ని? లేదు, కాలేదు. కానీ దాని మీద నుండి ఏదైతే తెచ్చాడో ఆ డబ్బుని ప్రధాన యాజకుల దగ్గర పడేశాడు. ఇప్పుడు ఈ పొలం నెక్స్ట్ తీసేసుకోవాలి. కానీ ఈలోగా ఏమైపోయింది? అది శాపగ్రస్తం అయిపోయింది. సిటీలో అందరికీ తెలిసిపోయింది, ఎవడు కొనడానికి రాలేదు. ఇప్పుడు అప్పుల వారు ఏం చేస్తారు? ఈ స్థలాన్ని ఎలాగైతే అమ్మలేరు. కానీ ఏం చేశారు? మిగిలినవి ఏం చేశారు? ఇప్పుడు కీర్తన 109 ప్రకారం ఏం చేశారు? మిగిలిన ఆస్తుల్ని జప్తు చేశారు. భిక్షమెత్తుదురుగాక, పాడిపోయిన తన ఎండ్లకు దూరముగా జీవనం చేయుదురుగాక, వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకుందురు గాక, వాని కష్టార్జితమును పరులు దోచుకుందరుగాక. కీర్తన 109:11 నెరవేర్పు ఎవరి దగ్గర చూడగలుగుతున్నాం? యోధాలో చూడగలుగుతున్నాం. ఇప్పుడు దీని అంతటిని బట్టి మనకేమర్థమైంది? ఏమర్థమైంది? ఎన్ని ఎవరు కొన్నది? ఒకటి యోధా కొన్నది, ఒకటి ప్రధాన యాజకులు కొన్నది. ప్రధాన యాజకులు కొన్నది యేసుక్రీస్తు వారు రక్త క్రయధనం అని చెప్పి దానికి ఆ పేరు పెట్టేశారు, ఇది రక్తభూమి అని. కానీ ఇది ఎలా రక్తభూమి అయింది? యోధా చనిపోవడం రక్తభూమి ఎలాగైంది? ఇది అరిశిలంలో వాళ్ళందరికీ తెలియాల్సిన అవసరం ఏముంది? నిబంధనని మీరి శాపగ్రస్తుడిగా అందులో చనిపోయాడు. నడిమికి బదులై చనిపోయాడు. ఎవరిని బట్టి? యేసుక్రీస్తు వారిని బట్టి. కనుక యోధా రక్తాన్ని బట్టి అది భూమి ఒడిపడలేదు. ఎవరని తెలియాలి? ఈయన అప్పగించిన వాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్న విషయము యెరూషలేములో ఉన్న వారందరికీ తెలియాలి. ఈ వచన నెరవేర్పు కూడా తెలియాలి. అర్థమవుతుందా? కనుక యోధాని బట్టి కాదు ఇది. యోధా ఎవరికైతే ద్రోహం తలపెట్టాడో ఆయన రక్తాన్ని బట్టి ఇది ఏమైపోయింది? రక్తభూమి, శపిత భూమి అయిపోయింది. రిపెంట్ అయ్యాడు. అవును. కనుక ఏదైతే ప్రభు అమ్మి తెచ్చిన డబ్బు ఇచ్చాడో, ఆ స్థలం కొన్నాడో, అదే స్థలంలో తన ప్రాణాన్ని తీసుకోవాలని అనుకున్నాడు. చివరికి ఏమైందంటే ఆయన ప్రాణం తీసుకోవాలనుకున్నాడు, కానీ అది ఎలా మారిపోయింది? నడిమికి బద్దలే అప్రమాణకుడుగా అది రూపుదిద్దుకుంది. అవునవును. అవును, రైట్. కనుక ఆ స్థలం మీద అప్పు తెచ్చుకున్నాడు, వేరే స్థలం మీద అప్పు చేసుకున్నాడు అనేది కదా. అది ప్రభు స్థలం అనేసి అమ్ముండు, రైట్, ఓకే. అది ప్రభు స్థలం, ప్రభు రక్తాన్ని ఇచ్చి కొన్న స్థలం కనుక దాని మీద అప్పు తేలేదు, వేరే దాని మీద అప్పు తెచ్చాడు. కానీ చివరికి ఆయన ఆస్తి ఏమైపోయింది? శాపగ్రస్తమైన ఆస్తి అయిపోయింది. కనుక మిగిలిన ఆస్తిని ఏమొచ్చి ఎవరు జప్తు చేసుకున్నారంటే అప్పుల వారు జప్తు చేసుకున్నారు అన్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. కనుక ఇందులో ఆలోచించాల్సిన విషయము ఏంటి అన్న విషయం చూడగలిగితే, ఇక్కడ ఎన్ని భూములు కొన్నారు? 2. ఒకటని అనుకున్నాం ఇంతవరకు మనం. దేన్ని బట్టి? అది రక్తభూమి అనబడును అన్న దాన్ని బట్టి, ఆ పదాన్ని బట్టి ఇది ఒకటే అని మనం డిక్లేర్ చేస్తాం. కానీ ఇది రక్తభూమి అనిపించుకుంది, ఇది కూడా అది రక్తపొలం అనిపించుకుంది, ఇది రక్తభూమి అనిపించుకుంది. రక్తపొలం అనిపించుకున్నది యేసుక్రీస్తు వారి క్రయధనాన్ని ఇచ్చి డైరెక్ట్గా ప్రధాన యాజకులు కొన్నది కుమ్మరవని పొలం. ఇది యోధా అప్రమాణికుడిగా, ఎవరి విషయంలో అప్రమాణికుడిగా ఉన్నాడు? ఆ యేసుక్రీస్తు వారిని బట్టి అప్రమాణికుడిగా ఆయన నిలిచి
చనిపోయాడు గనక అది రక్తభూమి అయింది. యోధా రక్తాన్ని బట్టి కాదు. ఎవరి రక్తాన్ని బట్టి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి అది శాపగ్రస్తమైన భూమి అని అయిపోయింది. అది యెరూషలేములో ఉన్న వారందరికీ తెలియవచ్చింది కనుక ఆ భూమి ఇంకా అమ్ముడు పోదు. అదే భూమి ఇంకా అమ్ముడు పోదు గనక అప్పులు వారు ఏం చేశారంటే, అంటే అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆల్రెడీ ఈయన ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు ఎక్కడ నుండి వస్తాయి? కనుక అప్పు ఖచ్చితంగా చేయాలి. ఆ చేసిన దాన్ని ఎక్కడ ఇచ్చేశాడు? ప్రధాన యాజకులు దగ్గర ఇచ్చాడు. ఇప్పుడు అప్పు చేసుకున్నవాడు వసూలు చేయాలంటే ఎలా వసూలు చేస్తారు? ఈ భూమి ఏమొచ్చి అమ్మడానికి లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఉన్న ఆస్తుల్ని ఈయనకున్న ఆస్తుల్ని ఏం చేయాలి? దోచుకోవాలి. అదే కదా ఏం చేశారు? వాని ఆస్తి అంతయో అప్పుల వారు ఆక్రమించుకుందరుగాక. ఎందుకు ఆక్రమించుకోవాల్సి వచ్చింది? ఈయన అప్పు తెచ్చాడు. అప్పు తెచ్చి ప్రధాన యాజకుల దగ్గర పడేశాడు. ఆ ప్రధాన యాజకులు ఆ అప్పు చేసిన డబ్బుతో ఏం చేశారు? కుమరవాణి పొలము కొన్నారు. ఆల్రెడీ ఈయన అందుకున్న డబ్బులతో ఏం చేశాడు? ఈయన ఇక్కడ ఆల్రెడీ యెరూషలేములో మంచి టౌన్లో ఒక చక్కటి భూమిని ఆయన కొనుక్కున్నాడు. కనుక ఇది ప్రభు రక్తాన్ని నేను పెట్టుబడిగా పెట్టి కొన్నాను గనక, అగో నీ ప్రాణం పణంగా పెట్టి కొన్నాను గనక అందులో నేను ఊరు పెట్టుకొని చావాలని చెప్పి అందులోనైనా చనిపోయాడు. అయితే చనిపోయిన వాడిని పక్కన పెట్టవచ్చు కదా. ఎందుకు యెరూషలేములో వారు అందరికీ తెలియవచ్చి ఇది రక్తభూమి అని అనిపించుకున్నది అనంటే, ఇది అప్రమాణికుడు భూమి నడిమికి బద్దలవడం అనేది అప్రమాణానికి సూచన. మనకి ఎవరి విషయంలో చేశారంటే యేసుక్రీస్తు వారి విషయంలో ఇది చేసాడు అన్నది అందరికీ తెలియవచ్చింది. ప్రవచనాలు నెరవేర్పు తెలియాలా వద్దు అందరికీ? అది ప్రధాన యాజకులకి అటుపక్క తెలిసింది, ఇటుపక్క యెరూషలేములో ఉన్న వారందరికీ ఈ విషయం ఈ రకంగా తెలియవచ్చింది. మొత్తం మీద ఇదంతా ఎందుకు జరుగుతుందనంటే, ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నది ఆ సందర్భం ఆ రోజు ఆ జనాంగాల మధ్య దృఢపరచబడాలి. అందుకే పేతురు గారు ఎత్తుకోవడం జరిగింది, అలాగే మత్తయి గారు ఎత్తుకోవడం అనేది జరిగింది. మత్తయి గారు ఎవరికి దృఢపరుస్తున్నారు? యూదులకు దృఢపరుస్తున్నారు. మత్తయి గారు ఎవరికి దృఢపరుస్తున్నారు? ఇది రాస్తుంది మత్తయి గారు యూదులకు రాస్తున్నారు కాన్సన్ట్రేటెడ్గా. అలాగే అపోస్తుల కార్యంలో పేతురు గారు మాట్లాడుతున్నారు. ఇది కీర్తనలో ఆల్రెడీ చెప్పబడింది. ఇది ఎవరి విషయంలో నెరవేరుతుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అప్పగించిన వాని విషయంలో ఇది నెరవేరుతుంది. గనక ప్రవచనాలు నెరవేరాయి. ఈయనే మనుష్య కుమారుడు, ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న విషయము తెలియపరచబడాలి. అర్థమైందా? కనుక 2 భూములు ఉన్నాయి. ఒకటి యోధా కొన్నది, ప్రధాన యాజకులు కొన్నది. అది పెద్ద స్థలం ఊరికి బయట. ఇది చిన్న స్థలం పట్టణములో. ఎవరి కొరకు? యోధా తన కొరకు కొనుక్కున్న స్థలం. అది యేసుక్రీస్తు వారి రక్తక్రయదానాన్ని బట్టి అది రక్తభూమి అనిపించుకుంటే, ఇక్కడ అప్రమాణాన్ని బట్టి ఇది రక్తభూమి అనిపించుకుంది. అర్థమవుతుందా? కనుక ఈ ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం చూడండి ఎన్ని ప్రశ్నలు వేసుకుని వెళ్ళాం ముందుకి. ప్రశ్నలు వేయకపోతే ఆన్సర్ వస్తుందా బయటికి? ఎంతమంది సమ్మతిస్తున్నారు ఈ సమాధానానికి? ఉన్నదా? సమ్మతి ఉందా? ఓకే. కనుక మీరు చెప్పాలి, నేనే చెప్పేసాను మొత్తం అంతా. ఈసారి మీకు ఒక ఇచ్చేస్తాను, మీకు ఎక్సర్సైజ్ ఇచ్చేస్తాను. చూడండి, శ్మశానం ఎక్కడ ఉంటుంది అన్న విషయం చూడగలిగితే లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనము. చూడండి ఎక్కడికి వచ్చారండి? ఊరి గవిని, ఊరి గేడి దగ్గరికి వచ్చారు. ఊరి గేడి దగ్గరికి యేసుక్రీస్తు వచ్చినప్పుడు అక్కడ ఆయనకి ఏమెదురైంది? చనిపోయిన వాడు ఎక్కడికి మోసుకు వెళ్తున్నాడు? ఊరిలోనా, ఊరు బయటకా? అంటే శ్మశానం ఎక్కడ ఉంది? ఊరు బయట ఉన్నది. అంటే మీ దృఢపరచడానికి, నేనేదో నోటిమాటగా చెప్పాను కానీ వాక్యాన్ని దృఢపరచడానికి అన్నట్టుగా మీకు చూపించడం జరిగింది. అప్రమాణికుడు అన్నదానికి ఇర్మియా గ్రంథం 34 రాసుకున్నారు కదా. ఇర్మియా గ్రంథం 34:18.
అక్కడ ఒక్క దగ్గరే మనకి అది కనబడుతుంది ఆ రిఫరెన్స్. మళ్ళీ అబ్రహాం గారి దగ్గర కనబడుతుంది. అబ్రహాం గారి దగ్గర ఇది కనబడినా మనకు అర్థం కాదు. ఇర్మియా దగ్గరికి వస్తేనే కానీ అసలు అక్కడ ఎందుకు జయించాడు అన్నది మనకు అర్థం కాదు. ఇక్కడ యోధా విషయంలో కూడా అది ఎలాగన్నది మనకి అర్థం కాదు. కనుక ఇర్మియా గ్రంథం అనేది, ఇర్మియా గ్రంథం 34:18 అనేది ప్రాముఖ్యమైన రిఫరెన్స్. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉన్నదా? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? రెఫరెన్స్ లేదు, అది నేను చరిత్ర చూసి చెప్పాను. కిరియోతు అన్నది మ్యాప్లో మ్యాప్ పాయింటింగ్లో మనకి కిరియోతు అన్నది కనబడుతుంది, యోధ దేశంలో కనబడుతుంది. మ్యాప్లో కిరియోతు వేరే మ్యాప్స్లో ఉంటుంది. నీ దగ్గర ఉన్నదా? నీ మ్యాప్స్లో ఉన్నదా పాపా? చూడు, కిరియోతు ఉండదు. ఎందుకంటే తండ్రి పేరు ఎవరు? ఇస్కరియోతు తండ్రి పేరు ఏంటి? లాస్ట్ టైం మనం చెప్పాం, సీమోను. సీమోను ఇస్కరియోతు బయట ఉందా మ్యాప్లో? సీమోను ఇస్కరియోతు అని ఉంటుంది తండ్రి పేరు. ఓకేనా? ఇప్పుడు తండ్రి పేరుతో చెప్పాలంటే యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు కదా. అనగా యేసుక్రీస్తు వారి ముందు ఆ తండ్రి పేరుని ఎలాగైతే జోడించారో అలాగే ఇస్కరియోతు యోధా అన్నది కూడా తండ్రి పేరు అని నేను అనుకున్నాను. కానీ ఆయన తండ్రి పేరు చూస్తే ఆయన తండ్రి పేరులో కూడా ఏముంది? ఏం పేరు? సీమోనా? సీమోను ఇస్కరియోతు అని ఉంటుంది. యోహాను సువార్తలో ఎక్కడ ఉంటుందా వచనం? యోహాను సువార్తలో 6:71. యోహాను సువార్త 6:71 వచనం. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోధా. ఇక్కడ తండ్రి పేరులో కూడా ఇస్కరియోతు రావడాన్ని బట్టి ఇస్కరియోతు అనేది తండ్రి పేరు కాదన్న విషయము అర్థమవుతుంది. మరి తండ్రి పేరు కాకపోతే ఏ పేరు అవుతుంది? ఊరి పేరు అవుతుంది. నజరేయుడైన యేసుని ఎలాగంటాము, మగ్దలేన మరియా అని ఎలాగైతే అంటామో, అరిమతయ్య యోసేపు అని ఎలాగంటామో, అలాగే ఈయన కూడా ఇస్కరియోతు యోధా. ఇస్కరియోతు అంటే కిరియోతు వాడైన యోధా. కిరియోతు వాడైన యోధా. ఇది యోదయ దేశంలో ఉంది. కనుక యేసుక్రీస్తు వారితో ఉన్న తర్వాత ఆయన ఆశలు చిగురించి ఎక్కడికి కావాలనుకున్నాడు ప్లేసు? మంచి హాట్ ఏంటిది హాట్ ప్లేస్, సిటీలో సెంటర్లో ఆయన కావాలనుకున్నాడు. ఒక అరిమతయ్య యోసేపుని చూశాడు కదా, ఆయన ఎలాగున్నాడు, ఆయన స్టేటస్ ఏంటో చూశాడు. నేను కూడా అలాగే ఉండాలని యెరూషలేములో ఆయన కాన్సెప్ట్ చేశాడు. యాక్చువల్గా యెరూషలేములో అందరికీ దొరకదు. యెరూషలేములో ఉండడానికి అందరికీ దొరకదు. అందులో లేవీయులకి, యూదులకి, పరిసయ్యులకి ఇలాంటి వాళ్ళకి ప్లేస్ ఉంటుంది. కానీ మనోడు ఎక్కడ టార్గెట్ చేశాడు? ఆ ప్రైమ్ ప్లేస్లో ఆయన ఉండడానికి టార్గెట్ చేశాడు. కొన్నాడు కూడా. కానీ చివరికి ఏమైంది? ఆశ అడియాస అయిపోయింది. ఎవరికి చెందలేదు, అది ఎవరికి చెందలేదు. కనుక నీతిమంతుల కుమారులు వర్ధిల్లుదురు అన్న మాట ఉంది. ఇప్పుడు ఇలాంటి వాడి కుమారులు ఏమైపోయారు? దేశ దిమ్మరులు అయిపోయినట్టుగా మనము చూడగలుగుతున్నాం. కనుక నెక్స్ట్ జనరేషన్, మన తర్వాత మన జనరేషన్ దేవుళ్ళు వర్ధిల్లాలంటే మనం అలా ఉండాలా? ఇస్కరియోతు యోధుల్లాగా ఉండకూడదు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారముగా, నీతిమంతులుగా, దేవుడు తీర్చిన వారుగా మనము ఉండాలి. అప్పుడు మన తర్వాత తరము కూడా వర్ధిల్లుతుంది దేవునిలో. అది నేను చెప్పలేను. ఆదికాండం 15వ అధ్యాయం, మళ్ళీ ఆ పాయింట్ కనెక్ట్ చేసుకుని 15వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. ఆదికాండం 15:9, 9:10. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పుట్టేలును, ఒక తెల్ల గువ్వను, పావురపు పిల్లను నా ఎద్దుకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడిమకు ఖండించి దేని ఖండమునో దాని ఖండంలోకి ఎదురుగా ఉంచాడు, మధ్యలో గ్యాప్ ఉంచాడు.
అంతే. దాని తర్వాత అందులో అగ్ని కొయ్యకాలు నడిచినట్టుగా ఉంటుంది చూడు. 17 వచనం. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఇది ప్రమాణం. అబ్రహాముకు దేవుడు చేస్తున్న ప్రమాణం ఇది. ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాను, నీ సంతానము దీన్ని స్వాస్థ్యంగా పొందుతారు అన్న దానికి ప్రమాణంగా దేవుడు చేస్తున్నది. అనగా ఇది హెబ్రీలలో, యూదులలో ఇది ప్రాచుర్యంలో ఉంది ఈ ఈ రకమైన ప్రమాణం. కనుక ఎప్పుడైతే యోధా నడిమికి బద్దలేయడో ఆటోమేటిక్గా వాళ్ళకి లైట్ వెలిగింది. ఇగో అప్రమాణికుడు ఇలాగా అవుతాడు. ఎవరి విషయంలో అప్రమాణికుడిగా ఉన్నాడు? యేసుక్రీస్తు వారి క్రయదానాన్ని ఇచ్చి ఈ పొలాన్ని, ఈ భూమిని ఆయన కొన్నాడు అన్న విషయము బట్టబయలైంది, ఓపెన్ అయింది. అర్థమవుతుందా? మనకి ఇవన్నీ ఎందుకు ఏం సూచిస్తున్నట్టే ఒక ప్రవచన నెరవేర్పు ఈయన ద్వారా, ఈయన కోసం ఇవన్నీ జరిగాయి. ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని సూచించడానికి ఇవన్నీ చెప్పబడిన మాటలు. యోధాన్ని చూపించడానికి కాదు, లేదా ప్రధాన యాజకులు చూపించడానికి కాదు. ఎవరిని చూపించడానికి మెయిన్ ప్రవచనాలు? యేసుని చూపించడానికి. మనం ఎక్కడ వరకు ఆగిపోతాం అంటే ఇగో అప్పగించిన వాడి విషయంలోనే ఆగిపోతాం. కానీ అప్పగించిన వాడి విషయంలో నెరవేరడాన్ని బట్టి ఏది నెరవేరుతుంది? ఇగో ఆయన విషయంలో ఇది నెరవేరుతుంది. ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న విషయాన్ని మనం చూడగలగాలి ప్రవచనాల నెరవేర్పు ద్వారా. కనుక ఇదంతటిని బట్టి మనకి క్లారిటీ వచ్చిందా? ఓకేనా? సంతోషం. మరి నెక్స్ట్ క్లాస్ ఏం చెప్పుకుందాం వచ్చే వారం? ఈసారి నేనేమను, మీరు ఏదైనా ఇవ్వండి, మీతోనే ఆలోచింపజేద్దాం. అతల్య కాదు, ఏమీ కాదు, మంచిది ఏదైనా ఆలోచించండి. ఇగో ఈ విషయం నేను తెలుసుకోవాలి అని ఏదైతే మీరు బలంగా అనుకుంటున్నారో దాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. నాకు తెలియకపోయినా పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు, కలిసి ఆలోచిద్దాం. ఎలా ఆలోచించాలో అనేది మనం తెలుసుకుందాం. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మీకు తలెత్తే కదా ప్రశ్నలు తలెత్తేటట్టుగానే బైబిల్ని చదవండి. మెయిన్ బైబిల్ని ఆలోచించే విధానంలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే బైబిల్ చదువుతున్నప్పుడు ప్రశ్నలు రావాలి. ప్రశ్నలు రాకుండా చదువుతున్నాం అంటే మనం గుడ్డిగా చదువుకొని వెళ్ళిపోతున్నాం అనేది అర్థం. అదే ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్న రావాలి. అలాంటి ఏమైనా ప్రశ్నలు మీకు ఉంటే కనుక వచ్చే సెషన్లో అలాంటి ప్రశ్నలకి మనం సమాధానం ఎతకడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఇరవై 36. అవును, కత్తి లేనివాడు కత్తి కొనుక్కోవాలంటే దేనికోసం కత్తి? చెవి నరకడానిక? పేతురు అలాగే అర్థం చేసుకున్నాడు. కత్తి కొనుక్కోమన్నాడు కదా, అగో చెవి నరకడానికి కొనుక్కోమన్నాడు అని చెవి నరికేశాడు. కానీ ఏది నెరవేరాలి? ఆ కిందనే రాసిండో చూడండి, కిందనే ఆయన అక్రమకారులు ఒకడుగా ఎంచబడునని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. ఎలానగా నన్ను గుర్చిన సంగతి సమాప్తమవుతున్నదని మీతో చెప్పుచున్నానండి. నువ్వు కత్తి ఉండడం చంపడానికి కాదు, ప్రవచన నెరవేర్పు. రెండోది, ఈయన ఒకవేళ కత్తించుకున్నాడంటే అక్రమకారులు ఒకడుగా ఎంచబడాలి. ఎంచబడాలంటే కత్తి అనేది ఉండాలి, అంతేగాని నరకడానికి కాదు. అలాగైతే పేతురికి ఏమన్నాడు? పేతురు గద్దించాడు కదా నశిస్తాడని. మరి ఇక్కడ ఎందుకు కత్తి పట్టుకోమన్నాడు? అవును, ఆధారం కత్తి, అంతే, అంతకుమించి ఏం లేదు. యోహాను సువార్త
ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే, వారితో చెప్పాను. ఉమ్, అవునవును. అవునవును. ఉమ్, ఓకే, ఇది ఆలోచించాలి. నాకైతే తెలియదు నిజంగానే. ఇది ఆలోచించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బాగుంది ప్రశ్న. దీన్ని బట్టి అలా సర్టిఫికెట్ రోమన్ క్యాథలిక్స్‌లో కన్ఫెషన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇగో నువ్వేం పాపం లేనివాడు అని సర్టిఫికేట్ ఇచ్చేస్తే పాపం లేనివాడు అయిపోతాడు. అంటే ఆయన ఫీలింగ్ ఏంటంటే చైర్‌లో కూర్చున్నోడి ఫీలింగ్ ఏంటంటే ఇక నేను క్షమిస్తే క్షమింపబడిపోతాయి అన్న ఆ ఫీలింగ్‌లో ఏమి ఇచ్చేవారంటే ఇంతకుముందు సర్టిఫికేట్ ప్రదానం చేసేవారు. ఇప్పటికీ ఉన్నదనుకుంటాను కొన్ని ప్లేసెస్‌లో. అంటే ఇదే ఒక గదిలో కూర్చున్నాడు చూసారా? ఆ బాక్స్‌లో ఉండి బయట నుండి పాపి బయట కూర్చొని చెబుతూ ఉంటాడు లోపల. ఆయన ఏం పర్లేదు క్షమింపబడ్డాయని మాట కూడా కాదు, ధృవీకరణ పత్రం కూడా ఇస్తారు. డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి దాన్ని. అది కనుక అలాంటిది ఉంది. అయితే ఇది ఏ విషయంలో చెప్పబడింది అనేది మనం ఆలోచిద్దాం. మంచి ప్రశ్నే, ఆలోచిస్తాను. ఓకేనా? ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్నా తండ్రి, దేవా ఈ వాక్యాన్ని ఆలోచిస్తున్నాం తండ్రి. దేవా గొప్ప విషయాలు తెలుసుకొని ఏదో గొప్పవారం అవ్వాలని కాదు కానీ దేవా ఏవైతే అభ్యంతర కారణాలుగా ఉన్నాయో దేవా వాటిని మేము తెలుసుకునే సమాధానం ఇవ్వగలిగే స్థితిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. అలాగే తండ్రి, మరి అనేక సంగతుల ద్వారా తండ్రి మీకు విధేయులుగా ఎలా ఉండాలో దేవా మా తర్వాత తరాలు మీలో వర్ధిల్లడానికి వారు మేమేం చేస్తే వారు వర్ధిల్లుతారో ఆ విషయాలు కూడా ఇందులో పొందుపరిచి ఉన్నారు కనుక దేవా మరి ఇటువంటి ఎగ్జాంపుల్స్ మా ముందు పెట్టారు కనుక చెడుగా బ్రతికిన వారి వల్లే కాకుండా మీ కొరకు నీతిగా యథార్థతగా బ్రతికిన వారి బ్రతుకులను మేము మాదిరిగా తీసుకొని మరి ముందుకు వెళ్ళగలిగేటట్లుగా తండ్రి ఈ తరగతులు మాకు ఉపయోగపడేలాగా సహాయం దయచేయండి దేవా. బైబిల్ స్టడీ కాదు తండ్రి, క్యారెక్టర్ స్టడీ మేము చేస్తున్నాము దేవా. ప్రతి ఒక్కరి జీవితంలో ఏ బలహీనతలు ఉన్నాయి, ఏ లోటుపాట్లు ఉన్నాయి, లేదా విశ్వాసంలో వాళ్ళు ఎంత బలముగా ఉన్నారు, మనము కూడా ఎంత బలముగా ఎదగాలి అన్న విషయాలను మేము నేర్చుకుంటూ మా విశ్వాసాలను మేము బలపడుటకు సహాయం దయచేయమని, ఇంకనూ అనేకులు బలపరచడానికి కృప చూపించమని, మరి ఈ తరగతులకు హాజరవుతున్న మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన ఆసక్తిని బట్టి వందనాలు. మరి దూర ప్రాంతం నుండి ఇక్కడికి వస్తున్నారు తండ్రి, క్షేమకరమైన ప్రయాణాన్ని అనుగ్రహించండి దేవా. ఇంకనూ మీలోను మీ జ్ఞానంలోనూ వర్ధిల్లుటకు సహాయం దయచేయమని, మరి ఈ తరగతులు ఏ ఉద్దేశంతో నిర్వహింపబడుతున్నాయో తండ్రి ఆ ఉద్దేశము తండ్రి నెరవేరులాగున మీరు మహింపరచబడేలాగున కృప చూపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య